అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులకు తెలియజేయడం అనగా నా పేరు విజయరాముడు. ఇక్కడ అమర్చిత 3వ వార్డు కౌన్సిలర్. నాతోటి కౌన్సిలర్లు కూడా రాజశేఖర్ గారు, తర్వాత లావణ్య గారు, సింధు గారు, మరి ఉషారాణి గారు, మాధవి, మొత్తం 6 ఈ అమర్చిత అవినీతి పైన మేము మొన్న 4వ తారీఖు నాడు అమర్చిత పట్టణంలో మీడియా మిత్రులతో మేము మాట్లాడడం జరిగింది. ఈ అవినీతి పైన ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని, మరి జిల్లా అడిషనల్ కలెక్టరు, మరి అదేవిధంగా మన శాసనసభ్యులు ఈ ముగ్గురికి వినతి రూపంలో వినతి పత్రం ఇచ్చి ఈ అవినీతి మీద అవిశ్వాసం కూడా మేము ప్రతిపాదన చేయడం జరిగింది. కానీ ఇక్కడ మొన్న 7వ తారీఖు నాడు మన గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ గారు మంగమ్మ నాగభూషణ్ గౌడ్ గారు స్పందించి మాట్లాడడం జరిగింది. మేము ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం ఏంటంటే, ఆమె మాట్లాడేందుకు మేము స్వాగతిస్తాం. కానీ ఆమె ఇప్పటిదాకా మేము ఎప్పుడు మాట్లాడలేదు, ఏం లేదు. ఈరోజు మీడియా ముందర మాట్లాడింది కాబట్టి మంచిది, ప్రజలకు మంచి సమాచారం ఇచ్చిన దాంట్లో వాస్తవాలు లేవు. ఆమె ఏదంటే ఒక డాటా చదువుతుంది, ఆ డాటా వాస్తవం అని అంటే కనుక అదే మాకు అథెంటిక్గా కమిషనర్ గారు కానీ, తర్వాత ఆమె చైర్పర్సన్ గారు కానీ అథెంటిక్గా సంతకం పెట్టిస్తే ఇంతే వచ్చింది, 10,51,000 వచ్చింది, 10,51,00,000 వచ్చింది అని చెప్పి అంటే అథెంటిక్ అంటే అది ఓకే కాదు. మేము ఇంకోటి మీడియా ద్వారా చెప్పింది, మేము ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం, మేము అవినీతి చేయలేదంటుంది. మేము ఖచ్చితంగా 18 నుంచి 19 కోట్లు వచ్చినాయని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఇది ఆరోపణ కాదు, వాస్తవమే చెప్తున్నాం. మేము ఇది ఆరోపణ అనుకుంటే తప్పది. ఇందులో ఆమె 10 కోట్లని ఒప్పుకుంటుంది. ఇది వాస్తవం అని చెప్పి అంటే చర్చకు పబ్లిక్లో ఎక్కడికైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ ప్రతి అంశం మీద లెక్కలు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రుజువు చేసుకోవడానికి, అవినీతి మేము చేయలేదని రుజువు చేసుకోవడానికి ఆమె ఏ సెంటర్కి పిలిచినా, ఎక్కడ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహం ముందర కూర్చుందామన్నా సరే, మహాత్మా గాంధీ ముందర కూర్చుందామన్నా సరే, ఇంకా ఏ ప్లేస్కి రమ్మన్నా మేము అక్కడ చర్చకు సిద్ధంగా ఉన్నాం. ప్రజల తరపుకి వెళ్ళి అవినీతి చేసిందనేది మీరు లెక్కలు ఉన్నాయి, చట్ట ప్రకారంగా మేము రికార్డు ప్రకారం అంటే ఆ రికార్డు చేసిన వాళ్ళు ఈ ఊర్లో ఇక్కడ మీరు కమిషనర్గా చైర్పర్సన్గా ఉండి మరి అవినీతి జరుగుతూ ఉంటే దానికి సంతకం పెట్టింది ఎవరు? ప్రధాన బాధ్యతలు మీరు కదా. కాబట్టి ఆ పద్ధతి ప్రకారంగా సిద్ధం అనుకుంటే మేము దాని చర్చకు రెడీ ఉన్నామని చెప్పేసి ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎక్కడికైనా రావడానికి చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు ఆరోపణ కాదు, అది అవినీతి జరిగిందని మేము వాస్తవాలు మాట్లాడుతామని సందర్భంగా తెలియజేస్తాం. నా పేరు మంగా లావణ్య, ఇక్కడ 2వ వార్డు కౌన్సిలర్ని, అమరచింత టౌన్, వనపర్తి డిస్టిక్. ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి బడ్జెట్ మీటింగ్ జరుగుతూనే ఉన్నాయి. ఈ 4 సంవత్సరాలలో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము 18 కోట్ల వరకు అమర్చింత టౌన్కి వచ్చినాయని మాకు తెలిసింది. అండ్ ఇది కాకుండా ఇండివిజువల్గా ఎవ్రీ ఇయర్ మేము ప్రతి బడ్జెట్ మీటింగ్కి ముందు అసలు జరిగిన 1 ఇయర్ అకౌంట్స్ ఏదైతే డెవలప్మెంట్ జరిగిందా, లేకపోతే ఇంకేమైనా మన మున్సిపాలిటీ తరఫు నుంచి మనం ఖర్చు పెట్టామా అనేది మేము ప్రతిసారి డీటెయిల్స్ అడగడం జరిగింది. కానీ మాకు ఎప్పుడు కూడా సమాధానం కానీ ఎక్స్పెక్ట్ చేసినంతగా రెస్పాన్స్ రాలేదు. అండ్ డివైడ్ అండ్ రూల్ చేయడం వలన మాలో కూడా యూనిటీ లేకపోవడం వల్ల కూడా మేము ఇన్ని రోజులు ముందుకు రాలేకపోయాము. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం అలా జరగొద్దు అని మేము బడ్జెట్ మీటింగ్ ఆపేసి అవినీతి పైన మేము అందరం 6 కౌన్సిలర్లము పోరాటం చేస్తున్నాము. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే 10,50,00,000 మాత్రమే ఉన్నాయి, దాంట్లోనే మేము ఇప్పటివరకు చేసిందంతా ఈ డెవలప్మెంట్ అని చెప్పి ఇది ఒక పేపర్ ప్రెస్కి రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇందులో కూడా ఫ్రాడ్ ఉంది అని చెప్పి మేము ఆరోపిస్తున్నాము. అండ్ మేము చెప్తున్నాము కూడా క్లియర్గా ఏంటంటే అవినీతి జరిగింది, 18 కోట్లలో కూడా జరిగింది. అండ్ ఆ 50%లో ఆ 7 to 8 crores కూడా ఎక్కడ ఉందో అది అవినీతి జరిగిందని మేము కంపల్సరీ చెప్తున్నాము. దాని ఒకవేళ జరగలేదని మీరు అనుకుంటే వచ్చి ప్రూఫ్ చేయాలి. ఓపెన్ డిస్కషన్లో మీరు వచ్చి ప్రూఫ్ చేసి జరగలేదు అని చెప్పి మీరు నిరూపించుకొని మాకు ఈ అమర్చింత ప్రజలకి, మాకు అందరికీ సమాధానం చెప్పాలని మేము కోరుతున్నాం. రాజశేఖర్ రెడ్డి, 9వ వార్డు కౌన్సిలర్, అమర్చింత మున్సిపాలిటీ. ఈరోజు అమర్చింత మున్సిపాలిటీ గురించి మొత్తం టోటల్గా చర్చ జరుగుతుంది డిస్టిక్ మొత్తం కూడా. ఇది ఎందుకు జరుగుతుంది అంటే అవినీతి జరిగిందని మేము, మాతో పాటు కౌన్సిలర్లు ఇప్పుడు ప్రజెంట్గా 6 మెంబర్స్ ఉన్నాం. ఫస్ట్ అవినీతి జరిగిందని ఒక 8 మెంబర్స్ మేము ఒక పేపర్ పైన సంతకం పెట్టేసి
దాన్ని ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చి ఈ విధంగా బడ్జెట్ ఇన్ని 4 బడ్జెట్లు అయిపోయినవి. ఇందులో జరిగింది మాకు ఏమాత్రం కూడా కనీసం ఒక 1% కూడా తెలియదు. మళ్ళీ ఈ కొత్త బడ్జెట్ని కూడా మేము ఆమోదిస్తే మళ్ళీ అవినీతి పనులు చేతిలో పోయి మేము పెట్టినట్లయితుందని చెప్పేసి మేము ఆపినాం. ఆ టోటల్ ఆ బడ్జెట్లో అన్ని లెక్కలు మాకు ఇచ్చేస్తే నేను ఈ కొత్త బడ్జెట్ని ఆమోదిస్తామని చెప్పినాం. సరే, వాళ్ళు ఇంతవరకు బడ్జెట్ మనకు వచ్చింది 10 కోట్లన్నర అని చెప్తున్నారు. దీంట్లో 9.5 కోట్లు ఖర్చు అయినవి. ఇంకా దాదాపు 70 లక్షల పైన మనకు అకౌంట్లో అదేవిధంగా భద్రంగా ఉందని చెప్తున్నారు. సరే, ఈ విధంగా 9.5 కోట్లు అమర్చింతకు 4 సంవత్సరాలు పెడితే అమర్చింత ఏ విధంగా అభివృద్ధి చెందాలి? 9.5 కోట్లకే. కానీ మీరు ఇచ్చిన క్యాష్ బుక్ లోపల దాదాపుగా 17 కోట్ల పైన బిల్లులు డ్రా అయినాయి. ఆ క్యాష్ బుక్లను మొత్తం కూడా మీరు జిరాక్స్లు ఇవ్వండి. జిరాక్స్లు ఇస్తే మేము మీడియా ప్రకారంగా ఆ యొక్క ఏ దానికి ఎట్లెట్లా ఉందని క్లియర్గా వాళ్ళకి చూపిస్తాం. ఇప్పుడు ఎంతసేపు ఉన్న క్యాష్ బుక్ చూసి మేము పేపర్ల పైన రాసుకోవాలని మేము చెప్తున్నాం. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి 4 సంవత్సరాల అభివృద్ధి చేసిన అమర్చింతలు అంటున్నారు. ఏం అభివృద్ధి చేసిండ్రు? ఒక పాత బిల్డింగ్ తీసుకొని కొంచెం మాడిఫైడ్ చేసి 30 లక్షల బిల్లు ఎత్తుకొని మున్సిపాలిటీ భవనం కట్టడం అంటే ఇది అభివృద్ధి. రోడ్డుకు డివైడర్ చేసినాం అమర్చింతలో. ఆ రోడ్డుకు డివైడర్ అనేది కనీసం ఒక సైకిల్ మోటార్ పోయి దాన్ని గుద్దుకుంటే డివైడర్ కూలిపోతుంది. ఇదే అభివృద్ధి. ఇట్లాంటి అభివృద్ధికే మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నది అన్న ఉద్దేశంతో ఆయన యొక్క చైర్పర్సన్కి వ్యతిరేకంగానే ఆయన అవినీతి జరిగిందనేది మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. మీరు బీఆర్ఎస్లో ఉంటారు కదా, నిలదీసలేరా అప్పుడు? నాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి ప్రెజర్ అయితే ప్రజెంట్గా అయితే ఏం లేదు. ఎంతసేపు ఉన్నా కానీ అవినీతి పైన మీ యొక్క చైర్మన్కి ఎందుకు అవిశ్వాసం పెడుతున్నారని నన్ను అడుగుతున్నారు. నేను చైర్మన్ పైన అవిశ్వాసం పెడుతున్నది పార్టీ బీఆర్ఎస్ కావచ్చు, అక్కడ కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, సిపిఐ, సిపిఎం, బీజేపీ ఎవరన్నా ఉండొచ్చు. ఆ క్యాండిడేట్ అవినీతి పరులని మాకు తెలుసు కాబట్టి మేము చేద్దామని చెప్పేసి వచ్చాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.